ఇప్పుడు ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం దగ్గర ఓజీ కన్సర్ట్ చూడడానికి అశేషంగా తరలి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంటర్ కావడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ రేంజ్ లో అసలు జనం రావడం అనేది ఇదే తొలిసారి అన్నట్టుగా ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ ఎంట్రీ గేట్ వద్ద ఎవరైతే బందోబస్తు ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ ఎంటుకుని మరీ ఫ్యాన్స్ ఉత్సాహంగా రూతులుగా ఎంటర్ అవుతూ జరుగుతుంది. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏ తరహాలో అయితే ఫ్యాన్స్ వస్తారో అదే విధంగా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రావడం జరుగుతుంది. ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ రేంజ్ లో జనం రావడం అనేది ఇదే తొలిసారి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఒక ఓజీ కన్సర్ట్ పేరుతో డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ యొక్క ఓజీ కన్సర్ట్ ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఒక 40,000 మంది సీటింగ్ కూర్చునే అవకాశం ఉన్న ఈ ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క ఓజీ కన్సర్ట్ ఈవెంట్ జరుగుతుంది. అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ రమణ సోమనాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ పిఆర్ఓ వేణు గారు ఈ యొక్క ఈవెంట్ ని చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. భారీ బందోబస్తులు కూడా పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక సుమారు 1000 మంది పోలీసుల వరకు పెట్టి ఉండొచ్చని ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చూసుకుంటే ఏదైతే ఎంట్రీ గేట్ ఉందో గేట్ నెంబర్ 6 నుంచి ఫ్యాన్స్ ఇప్పుడే లోన్కి ఎంటర్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోయే ఈ ఓజీ కన్సర్ట్ ఈవెంట్ గురించి, అలాగే మరికొద్ది సేపట్లో లాంచ్ కాబోయే ట్రైలర్ గురించి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ స్టేజ్ ఉందో ఈ స్టేజ్ ముందు ఇక్కడ మీకు చూసుకుంటే ఫ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫ్లాగ్స్ వెనకాల సిట్టింగ్ అది అరేంజ్మెంట్ చేయడం జరిగింది విఐపీలకి గట్రా. అలాగే మిగతా జనానికి కూడా, ఆడియన్స్ కూడా, మిగతా ఫ్యాన్స్ కూడా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే జరిగింది. ఒక 40,000 మంది పట్టే ఎల్బీ స్టేడియంలో కేవలం ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అరేంజ్మెంట్ జరగడం అనేది ఒక హీరో పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అని చెప్పుకోవాలి, ఓజీ సినిమాకే సాధ్యం అని చెప్పుకోవాలి. దాన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఓజీ సినిమాకు ఉన్న హైప్ ఏమాత్రం ఉన్నదనేది. మీరు చూసుకోవచ్చు జనం అక్కడ ఎంతో ఉత్సాహంగా గ్రౌండ్ లో పరిగెట్టుకుంటూ మరికొద్ది సేపట్లో లాంచ్ చేయబోయే ట్రైలర్ చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు అక్కడ పరిగెట్టుకుంటూ జనాలందరూ ఏ విధంగా వెళ్తున్నారో. మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ఒక 40,000 మంది సీటింగ్ అరేంజ్మెంట్ కలిగి ఉన్న ఈ ఎల్బీ స్టేడియంలో ఒక హీరో యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం అనేది బహుశా ఇదే తొలిసారి. ఈ అరేంజ్మెంట్స్ చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్, అలాగే ఓజీ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఈ తరహా అరేంజ్మెంట్స్ చేశారని మనం భావించవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఓజీ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. అఖిల భారత చిరంజీవి యువత రమణ స్వామినాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఆర్ఓ వేణుగోపాల్ గారు ఈ ఈవెంట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు లోన ఏదైతే గ్యాలరీస్ ఉన్నాయో, ఫ్యాన్స్ గ్యాలరీస్ ఉన్నాయో ఆ గ్యాలరీ వైపు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళి మీరు చూసుకోవచ్చు విజువల్స్ మీకు ఇప్పుడు మీ స్క్రీన్ కనిపిస్తున్నాయి కదా, విజువల్స్ మన ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ తోటి ఏదైతే బార్ గేట్స్ ముందు ఎంత ముందు కూర్చుంటే మన పవన్ కళ్యాణ్ దగ్గరగా చూడొచ్చు, ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చూడొచ్చు. ఈ యొక్క ఈవెంట్ ని చాలా ఆసక్తిగా తిలకించవచ్చని ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్, సాహో అలాగే ఇంతకు ముందు రన్ రాజా రన్ వంటి మూవీస్ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఓజీ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన టీజర్స్ కానీ, గ్లిమ్సెస్ కానీ, అలాగే సాంగ్స్ కానీ, ముఖ్యంగా తమన్నా అందించినటువంటి సాంగ్స్ ఈ మూవీకి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ కి రోజుకి హైప్ పెంచుకుంటూ వచ్చినాయి. రీసెంట్ గా ఆయన ఒక ట్విట్టర్లో కూడా మన ట్రైలర్ గురించి ఆయన ఎంత రాత్రి పగలు కష్టపడి ఆయన ట్రైలర్ ని సిద్ధం చేశారో మీరు చూసుకోవచ్చు. అలాగే ట్రైలర్ చూసిన వాళ్ళ టీం అందరూ కూడా ఒకటే రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్. సినిమా అసలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఒక మంచి మూవీ కాబోతుందని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పుకుని రావడం జరుగుతుంది. తమను కూడా గతంలో
2-3 ప్రెస్ మీట్లో ఏమన్నారంటే గ్యాంగ్స్టర్ మూవీ, ఒక తెలుగు వాళ్ళు గ్యాంగ్స్టర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మీకు గ్యారంటీగా ఈ ఓజీ మూవీతో చూపిస్తామని చెప్పారు. అంటే గతంలో ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ అనగానే మనకి ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ నుంచి రావడం చూసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చే బీజిఎమ్స్ అవన్నీ కూడా ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కూడా అవన్నీ కూడా ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. తెలుగులో ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో, అందులోని పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేసిన గత సినిమాలకి ఇది భిన్నంగా ఉండడం, అలాగే ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంతో పాటు ఆయనకి ఒక జపాన్ బేస్డ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కలగలుపుకుని ఒక ఎక్సైట్మెంట్ అనేది ఈ మూవీ యొక్క హైప్ రోజు రోజుకి పెంచుకుంటూ రావడం జరిగింది. ఈ ఎల్బీ స్టేడియంలో దాదాపు 40,000 మందికి సీటింగ్ అరేంజ్ చేశారంటే ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి, ఈ ఓజీ కాన్సెప్ట్ అనే పేరుతో ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఎంత అరేంజ్మెంట్ చేశారంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఈ ఈవెంట్ తిలకించడానికి వచ్చిన ఫ్యాన్స్ లో మనం వాళ్ళని మాట్లాడిచ్చి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు, ఒక మన పవన్ కళ్యాణ్ అభిమాని మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం.